రానున్న ఎన్నికల్లో పిఠాపురం నియోజకవర్గ ప్రజలంతా ఈసారైనా విజ్ఞతతో ఆలోచించి అధికారం ఇచ్చాక హామీలన్నిటినీ తుంగలో తొక్కే రాజకీయ పార్టీలను కాకుండా అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా పేద బడుగు బలహీన వర్గ ప్రజలకు రాజ్యాధికారం కల్పించే బహుజన సమాజ్ పార్టీనే గెలిపించుకోవాలని బహుజన సమాజ్ పార్టీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ కండవిలి లోవరాజు పిలుపునిచ్చారు. పిఠాపురం కత్తులగూడెం మున్సిపల్ కమ్యూనిటీ హాల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం మీడియా సమావేశంలో లోవరాజు మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీ తరపున పిఠాపురం నుంచి పోటీ చేసే అభ్యర్థిగా బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుని చేతుల మీదుగా బీ ఫారం అందుకున్నట్లుగా తెలిపారు. సమావేశంలో సీకోలు శ్రీను, మాతా ఏసురత్నం తదితరులు పాల్గొన్నారు. ఓటర్లందరినీ ఈ అంబేద్కర్ ఒక ఆలోచన విధానంతో ప్రతి ఒక్కరికి ఓటకు కలగాలనే ఒక ఆలోచన విధానంతో మనకు ఓటకు ఇచ్చారు. మనకు ఆదియం ఓటు. ఆ ఓటుని వీళ్ళు ఏ రకంగా మనల్ని ఉపయోగించుకుంటున్నారంటే వీళ్ళు డబ్బులు ఇస్తే ఓటేస్తారనుకున్నారు. పిఠాపురం నియోజకవర్గం ప్రజలకు అందరికీ కూడా చెప్తున్నాం, మనం డబ్బులు ఇస్తే ఓటేస్తున్నామని, మన డబ్బులకి అమ్ముడు పడిపోతున్నామని చెప్పేసి ఈ మనువాది పార్టీలు అందరూ వచ్చి చెప్తా ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా మనం తెలుసుకుని మన ఓటు బలం ఎంతో చూపించాలని చెప్పేసి ఈ ఏను గుర్తుకు ఓటేయాలని చెప్పేసి మనకి అధికారం వస్తుంది, లేకపోతే ఈ పార్టీ ఎక్కడ ఉంటుంది ఇక్కడ ఉంటుంది అంటారు. అది ఏం వద్దు. ఇక్కడ పిఠాపురం నియోజకవర్గంలో మన పిఠాపురం నియోజకవర్గ ప్రజలందరూ మీరు నెగ్గించండి. బహుజన్ సమాజ్ పార్టీ తరపుని ఇక్కడి నుంచి ఏనుగుని అసెంబ్లీకి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఎంతమంది ఉన్నా సరే కానీ బహుజన్ సమాజ్ పార్టీ అంబేద్కర్ ఆలోచన విధానంతో అంబేద్కర్ రిజర్వేషన్లు ఏవైతే ఉన్నాయో మన ప్రతి ఒక్కరికి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వెనకబడ్డ వర్గాలందరినీ ముందుకు తీసుకొచ్చే పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ అని చెప్పేసి ఈ పిఠాపురం నియోజకవర్గం ప్రజలకు తెలియజేసుకుంటున్నా. జై భీమ్, జై భారత్.